శబరిమలై ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. శరణమయ్యప్ప అంటూ మనసులో ఉద్యమం మొదలవుతుంది. కొండపై కొలువుండే స్వామిని దర్శించుకునేవారు కొందరు, మనసులోనే స్మరించుకునేవారు మరికొందరు. అయితే ప్రతి ఏడాది అక్కడ దర్శనమిచ్చే జ్యోతి దర్శనం కోసం ప్రతి అయ్యప్ప భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఆలయ ప్రతినిధులు వెలిగించే కర్పూర దీపం అని తెలిసినా కూడా జ్యోతి దర్శనం మనకి సాక్షాత్తు అయ్యప్ప ప్రత్యక్ష దర్శనంతో సమానం. ఇంతకు జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు? ఏడాదికి ఒక్కసారి వెలిగించే మకర జ్యోతి వెనుకున్న చరిత్ర ఏంటి? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శబరిమల పరిచయం అవసరం లేని పేరు. దీనినే శబరిమల లేదా శబరిమలై అని కూడా పిలుస్తుంటారు. కేరళ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు అయ్యప్ప స్వామి. హిందువులు ఈయనను హరిహర సుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. ఈ గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవుల మధ్య మరియు 12 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి మరియు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మండల పూజ మకర విలక్కు యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి 14వ తేదీన ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి తరలి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఈ యాత్ర చేయదలిచిన వారు అత్యంత శ్రద్ధాభక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యేవారు తప్పనిసరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈ యాత్రలు స్వాములు ఒక గురుస్వామి అంటే 5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వారును గురుస్వామి అని అంటారు. ఈ గురుస్వామి నాయకత్వంలో ఒక బృందంగా బయలుదేరి వెళ్తారు. ప్రతి ఒక్కరు తమ తలపై ఇరుముండు పెట్టుకొని యాత్ర చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు మహిష అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుడి చావుకు దేవతలే కారణమని తెలుసుకొని దేవతలపై పగ సాధించడానికి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చాలా వివరాలు పొందుతుంది. ఆ వివరాలతో మనుషులను దేవతలను హింసిస్తూ ఉండేది. అయ్యప్ప స్వామి చాలా చిన్న వయసులోనే మకర సంక్రాంతి రోజున ఆ రాక్షసిని చంపి ఆ తర్వాత శబరిమల కొండల్లోనే దేవుడుగా వెలిసారని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి అయ్యప్ప స్వామి ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. కొందరు హేతువాదులు మకర జ్యోతిని కొందరు స్వార్థం కోసం సృష్టించారని గట్టిగా వాదించారు. దీంతో ఆలయ కమిటీ ఇచ్చిన వివరాల ప్రకారం మకర సంక్రాంతి నాడు ఊరికి తూర్పుగా ఉన్న పొన్నంబలమేడు కొండ మీద గిరిజనులు సంబరాలు చేసుకుంటారని, అయ్యప్ప స్వామి మహిళలను చంపి ఆ గిరిజనులు కాపాడినందుకు ఆ కొండపైనే పెద్ద జ్యోతి వెలిగించి హారతినిచ్చేవారని, ఆ హారతి చూసాకే 100 రాజవంశస్థులు బంగారు నగలు పంపేవారని, ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగేదని తెలిపారు. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడున్న ఆలయ కమిటీ మరియు కేరళ ప్రభుత్వం ఆలయ హారతి కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. దీనినే అయ్యప్ప స్వామి జ్యోతిగా చెబుతారు. పూర్వం శబరిమల వెళ్ళాలి అంటే ఎరుమెలి మార్గం అనే ఒకే ఒక్క దారి ఉండేది. నెలసరి పూజలకు మరియు ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది ఈ మార్గంలోనే వచ్చి వెళ్ళేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకు బృందాలుగా వెళ్లడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి చైత్ర మాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు. అయ్యప్ప స్వామి జ్యోతి రూపంగా అంతనార్థనమైన రోజు మకర సంక్రాంతి. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంపేందుకు విష్ణువు మోహిని అవతారాన్ని ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారము పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నమందు అయ్యప్ప స్వామి జన్మించాడు. ఇతడు శైవులకు మరియు వైష్ణవులకు కూడా ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశువు రూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తంగా అటువైపు వస్తాడు పందాల దేశాధీశుడు. ఇతను గొప్ప శివభక్తుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శివుని ప్రసాదించాడు అని తలచి ఆ రోజు ఆనందంతో ఆ బిడ్డను తన అంతఃపురానికి తీసుకుని వెళ్తాడు. ఆ శిశువుని చూసి అతని రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. అయ్యప్ప అంతాపురంలో అడుగుపెట్టిన వేళ విశేషం వలన
ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసరిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండు కలిపి అయ్యప్ప అని పిలుస్తూ ఉండేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ కూడా గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలి అని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో అది వ్యాధి తగ్గాలంటే పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలని అనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదులుకొని మణికంఠుడు తనకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరుతాడు. అందుకు నియమం ఏంటంటే తాను ఒక బాణాన్ని వదులుతానని ఆ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలని కోరుతాడు. అలా కట్టిన ఆలయమే శబరిమలలో కొలువై ఉన్నది. ఇక్కడ అయ్యప్ప స్వామి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనం మకర జ్యోతి అని పిలిచేవి యాక్చువల్గా రెండు ఉన్నాయి. ఒకటి మకర విలుక్కు అంటారు, రెండవది మకర జ్యోతి అంటారు. చాలా జాగ్రత్తగా వినండి మీరు. మకర విలుక్కు వేరే, మకర జ్యోతి వేరే. మకర విలుక్కు అనేది చేత్తో వెలిగించే దీపం. అయ్యప్ప స్వామి తన తండ్రితో ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు నాకు పూజ చేయండి అని చెప్తారు. అప్పటి నుంచి అక్కడికి ఈ ఆటవికులు వాళ్ళందరూ వెళ్ళి ఆ తిథి రోజు పూజ చేస్తారు. తర్వాత దేవస్థానం వారు కూడా పూజని కాంటాక్ట్లోకి తీసుకున్నారు. ఇప్పటికీ ప్రతి మకర సంక్రాంతి రోజు అక్కడ పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. దీనినే మకర విలుక్కు అంటారు. మకర జ్యోతి అనేది ఒక్కసారి ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన. ఈ మకర విలుక్కు అనేది ప్రతి సంవత్సరం చేతితో వెలిగించే పెద్ద దీపం. దీన్ని మకర విలుక్కు అని అంటారు. కానీ ఇప్పటికీ కొంతమంది అది చేతితో వెలిగించే దీపం మకర విలుక్కు అంటే ఒప్పుకోరు. అది దివ్యమైన నక్షత్రమని, దివ్యమైన జ్యోతి అలాగే కనిపిస్తుందని అంటారు. అది ఎప్పుడో 1980లో ఒక్కసారి జరిగింది. అయితే ఇప్పటికీ అది కనిపిస్తుందని భ్రమింపజేసేవారు చాలామంది ఉన్నారు. ఇది దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ కాన్సెప్ట్. అయితే ఇవన్నీ విన్నాక మకర జ్యోతి అంటే అబద్ధమా అంటే కాదు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే శివుడి పటం ఉంది కదా, పరమేశ్వరుడు ఉన్నాడు కదా, పటంలో ఉన్నది పరమేశ్వరుడి అంటే కాదు, ఆయన వేరు, ఈ పటం వేరు. ఈ పటం ద్వారా మనం ఆయన్ని చూసుకుంటున్నాము. అలాగే మకర విలుక్కు అనేది కొండ మీద ఉన్న దీపం ద్వారా మకర జ్యోతిని ఇక్కడ దర్శించుకోవచ్చు. మకర జ్యోతి అనేది బయటకు కనిపించేది కాదు, అది లోపల చేసుకోవాల్సిన దర్శనం. బయటకు కనిపించేది మకర విలుక్కు. ఆ విషయం బయట పెట్టకపోవడం వల్ల అది మహిమ అనుకుని చాలా మంది ఎగబడుతుంటారు. ఇక్కడ నుంచి శబరిమల వెళ్తే గనుక ఈ మహిమలన్నీ పక్కన పెట్టి అయ్యప్ప స్వామి కోసం వెళ్ళండి. అసలు ఆ స్వామిని చూడండి, చూస్తేనే ఎంత అద్భుతంగా ఉంటాడో, ఎంత నయన మనోహరంగా ఉంటాడో. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకు? ఆ దర్శనమే కోటి జన్మల సుకృతం. స్వామియే శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.